హైదరాబాద్ నుంచి మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక మహిళ హత్య జరిగింది. కాళ్ళు చేతులు కట్టేసి దారుణంగా హత్య చేశారు దుండగులు. మృతురాల్ని రేణు అగర్వాల్గా గుర్తించారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలోని ఒక అపార్ట్మెంట్లో దారుణ హత్య జరిగింది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా మనం చూస్తున్నాం. రేణు అగర్వాల్ రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఈ మహిళని కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. తెలిసిన వ్యక్తులే హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు. ఆ సీసీ ఫుటేజ్లో ఇద్దరు మనకు కనిపిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ, అది గేటెడ్ కమ్యూనిటీలో మహిళ హత్య జరిగింది. జనరల్గా సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఎవరు హత్య చేశారు, ఏ కారణం చెప్పి గేటెడ్ కమ్యూనిటీలోకి వచ్చారు, అవన్నీ వివరాలు తెలియాల్సి ఉంది. మృతురాలు రేణు అగర్వాల్గా గుర్తించారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ, అది అపార్ట్మెంట్లో ఆమె కాళ్ళు చేతులు కట్టేసి దారుణంగా హత్య చేశారు. తెలిసిన వ్యక్తులే హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో ప్రవర్తించడం, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేశారు పోలీసులు. వీరే ఆ నిందితులు అవ్వొచ్చని అనుమానిస్తున్నారు ప్రస్తుతానికి. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. అక్కడ ఉండే స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక మహిళను హత్య చేశారు కొందరు దుండగులు. కాళ్ళు చేతులు కట్టేసి దారుణంగా చంపేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. అక్కడ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక మహిళని దారుణంగా హత్య చేశారు. మనం విజువల్స్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా. అక్కడ ఉండే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, అది అక్కడ దారుణ హత్య జరిగింది. రేణు అగర్వాల్ మహిళ పేరు. ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి ఘోరంగా హత్య చేశారు దుండగులు.